మార్కెట్ల అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు త్వరలో తీసుకోనున్నామని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి వడితల ప్రణవ్ అన్నారు. సోమవారం జమ్మికుంట పట్టణంలో గల వ్యవసాయ మార్కెట్లో కార్మికులకు ఏకరూప దుస్తులు పంపిణీ కార్యక్రమంలో ప్రణవ్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని దుస్తులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికులే మార్కెట్లకు పునాది అని, వారి సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. 3 ఏళ్ల పాటు ఎదురు చూసిన పాలకవర్గం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసుకున్నామని, ప్రభుత్వానికి రైతులకు వారధిగా ఉంటూ వారి యొక్క సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా కృషి చేయాలని తెలిపారు. దడ్వాయి హమాలి వారి విజ్ఞప్తి మేరకు మార్కెట్ లో నెలకొన్న సమస్యల పరిష్కారాలకు, వారు అడిగిన వాటికి అభివృద్ధి పనులకు నా వంతు కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్రంలో కుస్తీ, దేశంలో దోస్తీ అన్నట్టు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు వ్యవహరిస్తున్నాయని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వడితల ప్రణవ్ అన్నారు. సాక్షాత్తు కేసీఆర్ కూతురు కవిత చెప్పిన మాటలు బీజేపీ నాయకులు దాన్ని ఆమోదించడం చూస్తే వారి దోస్తీ ఏ విధంగా ఉందో ప్రజలకు ఇప్పుడు అర్థం అవుతుందన్నారు. గతంలో ఎన్నికల సమయంలో ఈ విషయంపై అనేక సార్లు తాను మాట్లాడానని, ఇప్పుడు అది రుజువైందని అన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు, సెక్రటరీ, హమాలీ దడ్వాయి సంఘం అధ్యక్షులు, కాటన్ మిల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, జమ్మికుంట పట్టణ మండల నాయకులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. డైరెక్టర్ గారు తిరుపతి గారు అక్క లోపల జరగండి, అక్క లోపల జరగండి. మరి ఇప్పుడు మన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గానికి 3500 ఇల్లులు అలాట్ చేశారు. కరెక్టే, అందరికి ఇవ్వలేకపోతున్నాం. మేము ఒక్కకి ఇస్తాం, ఇంకొకరికి వచ్చలేకపోతున్నాం, అలా చేయలేకపోతున్నాం. కానీ 2-3 నెలల్లో ఇంకో దఫా మొదలవుతుంది, ఇంకో 3500 ఇట్లా చేసుకుంటా పోతుంటాం. అదే 10 ఏళ్ళ కనీసం కొన్ని ఇచ్చినా ఇంత ప్రజలు దగ్గునా లేదు, ఏమి ఇవ్వలే. అక్కడ చూపెట్టుడు ఇక అరచేతిలో వైకుంఠం లాగా. కేసీఆర్ గురించి తెలుసు కదా, మాట ఎట్లా మాట్లాడు. ఇక 2014 ముందు ప్రభుత్వాలే లేవు, ఇక రాష్ట్రాలే నడవలే, ఏం లేనట్టు చెప్తాడు. మోసం చేసేమని. మరి ఇప్పుడు ఏమవుతుంది? మోసం బయట పడ్డదా? పడ్డది కదా. సొంత కూతురే చెప్పబట్టే, నా కవిత్వం కాదు. సొంత కూతురే అవును మేము బీజేపీ కలుద్దాం అనుకున్నాం అన్నాడు. మరి దానికి బీజేపీ రాజాసింగ్ గారు ఎమ్మెల్యే గారు మరి దానికి వస్తాస్ పలికే అవును కరెక్టే అని అన్నాడు. అంటే ఇద్దరు దొందుతోందైనరా ఎలక్షన్ అని నేను చెప్పిన. ఇదే జమ్మికుంట మార్కెట్ టౌన్లో వచ్చినప్పుడు బీజేపీ బీఆర్ఎస్ దొందే, వాళ్ళిద్దరు ఒకటే, నమ్మకం అని చెప్పిన. ఇంకో మాట కూడా చెప్పిన, నేను గెలిచినా ఓడినా మీ అభిమానంతో నాకు 54,000 ఓట్లు వచ్చాయి. ప్రభుత్వం వస్తుందనే మనం ప్రచారం చేస్తాం. దేవుడి దయ వల్ల మీ అందరి అభిమానంతో రాష్ట్రాల ప్రజలందరూ ఓటేసింది. అక్కడ మన ప్రభుత్వం వచ్చింది. మనం ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా నా వంతు మీ వద్దకు చేరే బాధ్యత నేను తీసుకుంటా. మీకు ఈ 6 గ్యారంటీలు అర్హులున్న ప్రతి ఒక్కళ్ళకి అందేంత వరకు ఇక్కడ నేను కానివ్వండి, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, ఖచ్చితంగా మీకు కష్టపడతారు, మీకు పనిచేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నటువంటి మన తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మన మార్కెట్ జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఎన్నో రోజుల నుంచి హమాలీలకు బట్టల పంపిణీ చేసేది ఉన్నది. కానీ దాని సందర్భంగా చేసుకొని మన ఆవిర్భావం రోజున ప్రతి ఒక్క హమాలీలకు, అర్పిదారులకు, మహిళలకు బట్టల పంపిణీ మన ఇన్ఛార్జ్ ప్రణవాచారి గారి చేతుల మీద ఇవ్వాలని ఇన్ని రోజులు ఆపడం జరిగింది. ఇవాళ ఆవిర్భావ సందర్భంగా ప్రతి ఒక్క హమాలీలకు అందరికి కూడా బట్టల పంపిణీ ఉంటుంది. మరి మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మన సోనియా గాంధీ గారు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఎందరో అమరులైన విద్యార్థులకు, వారి కుటుంబానికి ఆవిర్భావ శుభాకాంక్షలు మరి మన వారికి తెలియచేసుకుంటూ, ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ చేస్తున్న పనులు ఏవైతే పథకాలు ఉన్నాయో
వాటిని కూడా దృష్టి ఉంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు మన గెస్ట్గా వచ్చిన మన ఇన్ఛార్జ్ ప్రణవన్న గారికి ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటూ